విరాట్ కోహ్లీ ఇప్పుడు ఎక్కడ చూసినా క్రికెట్ ఫ్యాన్స్ అనే కాదు, జనరల్గా ఇండియాలో మంచి హాట్ టాపిక్ అయిపోయిన పేరు. అండ్ విరాట్ కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ ప్రకటించినప్పటి నుంచి విరాట్ కోహ్లీ బాగా ట్రెండ్ అవుతున్నాడు. చూసుకున్నట్లయితే ఏదో ఒక రిపోర్ట్ వస్తూనే ఉంది స్టేటింగ్ దట్ దీనివల్ల విరాట్ కోహ్లీ రిటైర్ అయ్యాడు, ఈ కారణం వల్ల రిటైర్ అయ్యాడని. బట్ ఇప్పుడు బలంగా వినిపిస్తున్న వార్త ఏంటంటే, బీసీసీఐ సోర్స్ ఇచ్చిన వార్త ఈజ్ దట్ విరాట్ కోహ్లీకి బార్డర్ గవాస్కర్ ట్రోఫీ అంటే జనవరి ఫిబ్రవరి ఇండియా ఆస్ట్రేలియాలో టూర్ చేసినప్పుడే క్యాప్టెన్సీ ఆఫర్ ఆల్మోస్ట్ చేయబోయారని, ఆ తర్వాత ఇన్ఫ్లుయెన్స్ వల్ల విరాట్ కోహ్లీకి క్యాప్టెన్సీ మళ్ళీ ఇవ్వలేదని ఇప్పుడు బలంగా వినిపిస్తున్న వార్త ఇది. అండ్ ఇదే కానీ ఒకవేళ నిజమైతే విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇవ్వడంలో దెర్ ఈజ్ నో ఫ్యాన్స్ ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి క్యాప్టెన్సీ ఇస్తామని ఊరించి, అగైన్ ఇంగ్లాండ్తో జరిగే టెస్ట్ సిరీస్లో కూడా క్యాప్టెన్సీ ఇస్తామని మళ్ళీ ఊరించి బ్యాక్ డౌన్ అవ్వడం అనేది కరెక్ట్ అయితే కాదు. సో ఇలా ఎక్కడ చూసుకున్నా విరాట్ కోహ్లీకి చుట్టూ కష్టాలే కనిపిస్తున్నాయి. అండ్ ఇన్ని కష్టాల మధ్యలో ఈరోజు ఆర్సీబీ విల్ ప్లే అగెయిన్స్ట్ కేకేఆర్ ఇన్ చిన్నస్వామి. సో చిన్నస్వామిలో కూడా ఫ్యాన్స్ ఆల్రెడీ ట్రిబ్యూట్స్ ప్లాన్ చేశారు, ఆర్సీబీ మేనేజ్మెంట్ కూడా ట్రిబ్యూట్స్ ప్లాన్ చేసింది. బట్ దానికంటే ముందు చిన్నస్వామిలో వెదర్ పరిస్థితి చూసుకుంటే మాత్రం ఏమాత్రం అనుకూలంగా లేదు టు బోత్ ద సైడ్స్. దెర్ ఈజ్ అ ఛాన్స్ ఆఫ్ 80% రెయిన్, 80 to 85% రెయిన్ అక్కడ డ్యూరింగ్ ద మ్యాచ్ టైమింగ్స్. అంటే 7:30 నుంచి రాత్రి 11:30 వరకు దెర్ ఈజ్ అ 75 నుంచి 95% వరకు రెయిన్ ఉందని చెప్తున్నారు. సో మరి ఈ పరిస్థితుల్లో అసలు మ్యాచ్ జరుగుతుందా? ఇప్పుడే సోషల్ మీడియాలో జరుగుతున్న వీడియోస్లో చిన్నస్వామిలో రెయిన్ పడడం అండ్ టిమ్ డేవిడ్ ఆ రెయిన్లో ఎగరడం, ఇదంతా చాలా జాలీ అట్మాస్ఫియర్ కనిపిస్తున్న మ్యాచ్ చూసుకుంటే ఆర్సీబీకి ఈ మ్యాచ్ చాలా క్రూషియల్. ఎందుకంటే వాళ్ళు ఈ మ్యాచ్ కనుక గెలిస్తే దే విల్ బీ ద ఫస్ట్ టీమ్ టు క్వాలిఫై ఫర్ ప్లే ఆఫ్స్. సో ఐపీఎల్ ప్లే ఆఫ్స్లో ఈసారి ఐపీఎల్ ప్లే ఆఫ్స్లో క్వాలిఫై అయ్యే ఫస్ట్ టీమ్ ఆర్సీబీ అవుతుంది. సో ఇంకా వాళ్ళకి ఈ మ్యాచ్ కాకుండా 2 మ్యాచ్లు ఉన్నాయి. ఆ 2 మ్యాచ్ల్లో మొత్తంగా 3 మ్యాచ్ల్లో ఏ 2 మ్యాచ్లు గెలిచినా దే విల్ క్వాలిఫై కంఫర్టబుల్లీ. కానీ ఈ మ్యాచ్ కానీ వర్షం వల్ల ఒకవేళ ఇఫ్ ఇట్ గెట్స్ వాష్డ్ ఆఫ్, ఆర్సీబీ విల్ ఓన్లీ గెట్ 1 పాయింట్. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం. సో ఆల్రెడీ బీసీసీఐ చేసిన అవమానం నుంచి విరాట్ కోహ్లీ ఈజ్ ట్రయింగ్ టు రికవర్. అలాంటిది ఆర్సీబీ టీంలోకి వచ్చి ఆర్సీబీకి ఒక సెంచరీయో లేదంటే ఒక 50యో కొట్టి ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేసి కనీసం ఎంతో కొంత కాంపన్సేట్ చేద్దాం అనుకుంటున్నప్పుడు ఇలా వర్షం రూపంలో విరాట్ కోహ్లీకి మరొక బ్యాడ్ లక్ అనే చెప్పుకోవాలి ఇది. అండ్ ఈవెన్ ఆర్సీబీ టీం కూడా చూసుకుంటే జాష్ హేజల్వుడ్ ఇప్పటిదాకా టీంలో ద బెస్ట్ పర్ఫార్మర్ అని చెప్పుకోవాలి జాష్ హేజల్వుడ్ని. ఆయన హీ విల్ బీ అవైలబుల్ ఫర్ ద ప్లే ఆఫ్స్, కానీ ఆయన రావడానికి ఇట్ విల్ టేక్ 1 more week. హీఈస్ కరెంట్లీ ఇన్ ఆస్ట్రేలియా, షోల్డర్ ఇంజురీతో బాధపడుతున్నాడు. సో ఆయన రావడానికి 1 week పడుతుంది. ఆయన ప్లేస్లో సౌత్ ఆఫ్రికా బౌలర్ లుంగి ఎంగిడీని తీసుకుంటున్నారు. సో లుంగి ఎంగిడీ విల్ బీ విత్ ద ఆర్సీబీ టీమ్ ఫర్ 1 week. 1 week లుంగి ఎంగిడీ ఉండి ఎంగిడీ కూడా వెళ్ళిపోతారు. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా బోర్డు ప్లేయర్స్ని June 3rd లోపల మొత్తం కంప్లీట్ చేసుకొని రమ్మని ఆర్డర్ ఇచ్చింది. సో లుంగి ఎంగిడీ విల్ నాట్ బీ అవైలబుల్ ఫర్ ప్లే ఆఫ్స్. ఆయన ప్లేస్లో జాష్ హేజల్వుడ్ వస్తారు. సో ఇన్ని కన్ఫ్యూజన్స్ మధ్యలో అసలు టీమ్ కాంబినేషన్ వర్కౌట్ అవుతుందా? అసలు ఆర్సీబీ మిగతా 3 మ్యాచ్ల్లో వాళ్ళు ఏదైతే దే ఆర్ ఫేమస్ ఫర్ దేర్ డిఫీట్స్, అలాంటి సీన్ మళ్ళీ రిపీట్ చేస్తారా? ఆర్ విరాట్ కోహ్లీ రిటైర్ అయ్యాడనే ఆ యొక్క ఎమోషన్ పట్టుకొని విల్ దే విన్ ఆల్ ద 3 matches అండ్ క్వాలిఫై ఫర్ ద ప్లే ఆఫ్స్? క్వాలిఫై అవ్వడమే కాదు, టాప్ 2లో క్వాలిఫై అవ్వడం చాలా ఇంపార్టెంట్ ఆర్సీబీకి. ఎందుకంటే ఆర్సీబీ ఆడిన విధానం చూసుకుంటే ఈ ఇయర్ దే డిజర్వ్ టు క్వాలిఫై నాట్ జస్ట్ ఫర్ ద ప్లే ఆఫ్స్ బట్ టాప్ 2లో ఉండడానికి దే ఆర్ డెఫినెట్లీ డిజర్వింగ్. సో మరి అది అవుతుందో లేదో ఓన్లీ టైం విల్ టెల్.